కమెడియన్ సత్య భుజాన వేసుకుని మోసిన చిత్రంగా అందరూ చెప్పుకుంటున్నటువంటి మత్తు వదలరా అనే సినిమా ఆడియన్స్ నుంచి కొంతమేరకు పాజిటివ్ టాక్ అయితే రాబట్టగలుగుతోంది. కీరవాణి గారి కుమారుడు సింహ చేసినటువంటి ఈ సినిమా అంటే ఆల్రెడీ మత్తు వదలరా పార్ట్ 1తో తను ఆడియన్స్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఏవి కూడా ప్రాపర్గా అతన్ని నిలబెట్టలేకపోయినాయి నటుడిగా. దాంతో తిరిగి తన మొదటి చిత్రం ఏదైతే తనకు పేరు తెచ్చిందో ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా రితేష్ రానాతో ఆయన తిరిగి టైఅప్ అయి ఈ సినిమా ప్లాన్ చేశాడు. డైరెక్టర్ గారు ఈ సినిమాకి సంబంధించి అంటే దాని కంటిన్యూషన్గానే నడుస్తుంది కథ. పెద్దగా ఆడియన్స్ని ఇబ్బంది పెట్టలేదు. ఇద్దరు డెలివరీ ఏజెంట్స్ అంటే సత్య అలాగే సింహ వీళ్ళిద్దరూ కూడా డెలివరీ ఏజెంట్స్గా మొదలవుతుంది ఆ సినిమాలో. అది అక్కడికి ఎండ్ చేసి వీళ్ళిద్దరూ డిపార్ట్మెంట్లోకి వస్తే ఎలా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది పాయింట్ తీసుకొని ఈ ఉద్యోగాలు కూడా వీళ్ళు లంచం ఇచ్చి కొనుక్కుంటారు. ఈ ప్రాసెస్లోనే నెమ్మదిగా మార్కెట్ ఎకానమీలో క్రైమ్ కూడా ఒక కన్జ్యూమింగ్ ఐటెంగా మారిపోయినటువంటి ఒక సందర్భాన్ని డైరెక్టర్ చాలా బాగా చెప్పగలిగాడు ఈ సినిమాలో. ఇంట్రెస్టింగ్గా నడిపాడు కథని. మత్తు అంటే ఒక టైంలో మనకి మద్యము, గంజాయి ఇవి మత్తు పదార్థాలు. ఇప్పుడు డ్రగ్స్ వచ్చేసినాయి. డ్రగ్స్లో కూడా రకరకాల లెవెల్స్ వచ్చేసినాయి. ఈ డ్రగ్స్తో పాటు టెక్నాలజీ కూడా మత్తుగా మారిపోతున్నటువంటి ఒక సందర్భం. దీన్ని కూడా ఈ సినిమాలో కొంత చర్చించేటువంటి ప్రయత్నం చేశాడు. టెక్నాలజీ మత్తు అంటే ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఫోన్ ఉండటము, కెమెరా ఉండటము, చుట్టూ కెమెరాలు ఉండటము, అలాగే ప్రతి కదలికని మానిటర్ చేయటము, అంటే ప్రతి ఒక్కరూ కూడా నిఘాలో ఉండటం. ఈ నిఘాలో ఉన్న జీవితంలో క్రైమ్ జరగటం, అది థ్రిల్లింగ్గా అనిపించేలాగా డిజైన్ చేయటం. అలాగే మానవ ప్రవృత్తిలో వచ్చినటువంటి రకరకాల మార్పులు, ఈ టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి అనేక విపరీత ధోరణులు, వీటన్నిటినీ కథలో భాగంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అలా ఇద్దరు డెలివరీ కుర్రాళ్ళు, డెలివరీ బాయ్స్, వాళ్ళిద్దరూ పోలీసులుగా మారిన తర్వాత అనుకోకుండా ఒక ఇండస్ట్రియలిస్ట్కి టార్గెట్ అయ్యి, నిజానికి అతను ఇండస్ట్రియలిస్ట్ కాదు, ఒక పబ్ నిర్వాహకుడు అనుకుందాం. ఆ పబ్ నిర్వాహకుడికి దొరికి అతను వీళ్ళని టార్గెట్ చేసి తను చేసినటువంటి క్రైమ్లో నుంచి తను బయటపడటానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. దాని నుంచి వీళ్ళిద్దరూ ఎలా బయటపడ్డారు, తమ నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నారు అనేది కథ. దాని చుట్టూ కథను నడిపాడు. అయితే స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు, ఇంట్రెస్టింగ్గా రాసుకున్నాడు, ఆడియన్స్ని ఎంగేజ్ చేసే పద్ధతిలో రాసుకున్నాడు. అంటే జనరల్గా ఇలాంటి కథల్లో అంటే హంతకుడు ఎవరు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్కి ఆడియన్స్కి రకరకాల లీడ్స్ ఇస్తారు. వీళ్ళని వాళ్ళని అనుకునేలాగా కనిపించేలాగా కొన్ని పాత్రల డిజైనింగ్ నడుస్తుంది. సినిమా అటువైపు డ్రైవ్ అవుతుంది. కానీ వీళ్ళెవరూ ఊహించని ఇంకొక వ్యక్తిని ఆ నేరస్తుడి ప్లేస్లోకి తీసుకొచ్చి నిలబెడితే డైరెక్టరు, ఆడియన్స్ కొంచెం ఆ మేరకు థ్రిల్ అవుతారు. అలా కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ జోనర్లో రాసుకున్నటువంటి కథ ఈ మత్తు వదలరా పార్ట్ 2. ఇది వర్కౌట్ అయింది. అంటే ఈ స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఈ క్యారెక్టర్ అయి ఉంటుంది అనే అనుమానానికి తావివ్వకుండా హంతకుడి పాత్రని రివీల్ చేశాడు డైరెక్టర్. అది ఇంట్రెస్టింగ్గా ఉంది. అలా స్క్రీన్ ప్లే డిజైనింగ్ బాగుంది. దీంతో పాటు ఈ హత్య జరగటానికి వెనకాల నేపథ్యం కూడా చాలా పద్ధతిగా డిజైన్ చేసుకున్నాడు. అంటే ఒక మానవీయ కోణాన్ని ప్రవేశపెట్టాడు అక్కడ. ఈ జీవితంలోకి వచ్చేసినటువంటి టెక్నాలజీ మనిషి కూడా సరుకుగా మారిపోతున్నటువంటి సందర్భం, దీన్ని నేపథ్యంగా తీసుకుని ఆ విలన్ ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఆ హంతకుడు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి ఒక మానవీయ కోణాన్ని చూపించాడు. ఇది ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది.
అందుకని 'మత్తు వదలరా 2' చూసి బయటకొస్తున్నటువంటి ఆడియన్స్ కొంచెం నిబద్ధతతోనే సినిమా పర్లేదు, బానే ఉంది అని చెప్తున్నారు. నిజానికి 'మత్తు వదలరా పార్ట్ 1' ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులు థియేటర్‌లోకెళ్ళి అట్రాక్ట్ అయ్యి భలే ఉందే సినిమా అన్నారు బయటకొచ్చి. అది ఆ సినిమాకు చాలా పాజిటివ్‌గా మొదలైంది. అయితే ఆ సినిమా చూసినటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సినిమా మీద అంచనాలు పెరిగినాయి. ఈ పెరిగిన అంచనాలని అందుకోవటంలో కొంత తడబాటు నడిచింది. అది కొంత మేరకు మాత్రమే. అంటే ఇది సీక్వెల్ అవ్వటం వలన వచ్చినటువంటి అదనపు భారం అది. అలా ఆ అదనపు భారాన్ని మోస్తూనే ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. టోటల్‌గా ఇది ఆడియన్స్‌నైతే థియేటర్‌లో ఎంగేజ్ చేయగలిగింది. అక్కడక్కడ కొంత ల్యాగ్ ఉంది. అయితే ఆ ల్యాగ్ ఉన్నటువంటి సన్నివేశాల్లో కూడా సత్య తన పెర్ఫార్మన్స్‌తోనూ, అలాగే తన పంచులతోనూ ఎక్కడా కూడా డల్‌నెస్ లేకుండా కమ్ముకుని వెళ్ళిపోగలిగాడు. అలాగే ఈ సినిమాకి జరిగినటువంటి ఇంకొక ఇబ్బందేంటంటే, వెన్నెల కిషోర్ లాంటి ఆర్టిస్టు తన ద్వారా చాలా కామెడీని ఎక్స్‌పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. కానీ ఆ క్యారెక్టర్ వైస్ అతను అంత కామెడీనిచ్చేటువంటి ఛాన్స్ లేదు. దాంతో ఆ భారం కూడా సత్య మీదకి పడింది. దాంతో తను టోటల్‌గా సినిమాకి వెన్నెముకగా నిలబడాల్సినటువంటి పరిస్థితి. వెన్నెల కిషోర్ తనకిచ్చినటువంటి పాత్ర పరిధి మేరకు బానే నటించాడు. అంటే తనకి ఒక రకంగా ఇది కొత్త స్టైల్. దాన్ని అడాప్ట్ చేసుకొని యాక్ట్ చేశాడు. అలాగే మిగిలిన ఆర్టిస్టులు కూడా. ఫరియా అబ్దుల్లా పోలీస్ కాప్ క్యారెక్టర్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. తన పరిధిని మించి నటించటం మనకు కనిపిస్తుంది ఈ సినిమాలో. అంటే గతంలో తను చేసినటువంటి క్యారెక్టర్‌లకి భిన్నమైనటువంటి పాత్రని, ఆ వాతావరణాన్ని అర్థం చేసుకొని నటించడం మనకి స్పష్టంగా కనిపిస్తుంది తెర మీద. అలాగే రోహిణి చేసినటువంటి క్యారెక్టర్ కూడా ఆడియన్స్‌ని హోల్డ్ చేసేటువంటి క్యారెక్టరే. ఇలా ప్రతి క్యారెక్టర్‌ని దానికొక ఐడెంటిటీ ఇచ్చారు, గుర్తింపు ఇచ్చారు. చాలా బాగా డిజైన్ చేశారు. ఆడియన్స్ గుర్తుపెట్టుకునేలాగా నడిచింది సినిమా. ఇన్ టోటల్ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలిగింది. కొంత యాక్షన్ జోనర్‌లో యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు కామెడీని మిక్స్ చేస్తే మంచి అవుట్‌పుట్ వస్తుంది. మంచి రిజల్ట్ రాబట్టొచ్చు అనేటువంటి డైరెక్టర్ నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు. అంటే అందరూ కలిసి దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నమే చేశారు. అలా 'మత్తు వదలరా 2' అనేది మిక్స్డ్ టాక్‌తో, అంటే కొంత అటు ఇటు టాక్‌తో మొదలైనప్పటికీ స్టడీగా కలెక్షన్స్‌ని నిలబెట్టుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి అంటే 27 వరకు పెద్ద సినిమాలేం లేవు కాబట్టి కొంత నిలబడి థియేటర్‌లని పోషించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ సినిమా. సో, కీరవాణి గారి అబ్బాయికి మళ్ళీ ఒక సక్సెస్సు. ఈ సక్సెస్ నుంచి మళ్ళీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేసుకుంటారనేది చూడాలి. అయితే నటుడిగా తనకున్నటువంటి పరిధులు, ఆ పరిధులు దాటి వెళ్ళటానికి సత్య లాంటి ఆర్టిస్ట్ కోఆపరేషన్ ఎల్లవేళలా లభిస్తుంది అని అనుకోలేం. అందుకని నటుడిగా తన్ని తాను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం అయితే అతనికుంది. ఇది 'మత్తు వదలరా' పార్ట్ 2కి సంబంధించినటువంటి నా సమీక్ష. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ ఔట్ ఆఫ్ 5 2.5.